అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పట్ల లంబాడీల పట్ల తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎంతటి సవతి తల్లి ప్రేమ చూపిస్తుందనేది ఈరోజు నిదర్శనం. మరి రమేష్ రాథోడ్ గారు వారి మరణానికి ఒక పక్క అగ్రకులాలు ఆగ్రపత్యం వహించుకుంటూ మరణాల్లో కూడా విభేదించి అందులో కూడా జాప్యం చేసి రాజకీయం చేస్తున్నటువంటి మరి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి లంబాడీల పట్ల మరి కనబడతా ఉంది. రెండు సార్లు పొలిట్ బ్యూరో సభ్యుడిగా, ఒకసారి ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మినిస్టర్గా, జడ్పీ చైర్పర్సన్గా, మరి ప్రజాప్రతినిధుడిగా ప్రజల పక్షాన ఉండి కొట్లాడినటువంటి మరి రమేష్ రాథోడ్ గారు ఈరోజు పరవదిస్తే వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి సేవాలాల్ సేనగా మరి యావత్ రాష్ట్రము ప్రజల తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ప్రభుత్వం మాత్రము చిన్న చూపు చూపి మరి లాంఛనంగా అధికార లాంఛనంగా, ప్రభుత్వ లాంఛనంగా చేయకపోవడము ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడి ప్రజలకు మరి మోసం చేసినట్టే, మరి వాళ్ళను ఇబ్బంది పెట్టినట్టు అవుతుందనే అంశాన్ని కూడా ఈరోజు ముక్త కంఠంతో సేవాలాల్ సేనగా ఈరోజు ప్రభుత్వము నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ప్రభుత్వ లాంఛనాలతోటి రమేష్ రాథోడ్ గారి మరి అంతిమయాత్రను ఎందుకు చేయలేకపోతున్నారు? మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి? మరి ఎలాంటి ఆయన ప్రభుత్వంలో ఉండి ప్రజల కోసం పనిచేయలేదా? ప్రజలు ఈ రాష్ట్రాన్ని గురించి, ఉమ్మడి రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం పనిచేయలేదా? మరి వారే మన ఆఫ్ఘనిస్తాను మరి పాకిస్తాన్ గురించి పనిచేసిండా? ఒక్కసారి మీరు మరి మీ ఆలోచనాన్ని మీ ప్రభుత్వ యంత్రాంగంతో తెలుసుకోండి. తెలియకపోతే రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికీ చెప్తున్నాం, మమ్మల్ని రాజకీయంగా ఏదైతే గిరిజన మరి మా నాయకుడు రమేష్ రాథోడ్ గారి మృతి పట్ల కూడా సవతి తల్లి ప్రేమ చూపించుకొని మీరు ఇంకా ప్రజల్లో ఉన్నటువంటి, తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి మా యొక్క లంబాడి ప్రజల్ని మమ్మల్ని ఆవేదన వ్యక్తం చేసే రకంగా తీసుకుపోతున్నారు. మీరు ఈ పద్ధతి మీరు మార్చుకోవాలి. దీన్ని గనక మీరు ఇక మీద జరిగే కొన్ని ఆ కారణాలను, ఆ మరి వర్క్ పనిని మీరు కనుక సత్ఫలితాలను ఇవ్వకపోతే మాత్రం తప్పకుండా సేవాలాల్ సేనగా మిమ్మల్ని ఏ రకంగా అడ్డుకోవాలో అది మేము చెప్తామనే అంశాన్ని కూడా ఈ రోజు మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.